న్యాయ విద్య కోవిదులు వారు ధర్మ సంరక్షణ దురంధరులు. కేవలం 20 ఏళ్ల వయసులో అడ్వకేట్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 25 ఏళ్లకే జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గా నియమితులయ్యారు గ్రంథి భవానీ ప్రసాద్ గారు. దేశంలోనే అతి భిన్న వయసు న్యాయమూర్తుల్లో ఒకరిగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేస్తూ సుమారు 250 కీలక చట్టాల రూపకల్పనను చేశారు. ఆయన హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గా అలాగే న్యాయమూర్తిగా న్యాయ సేవలో విశిష్ట సేవల్ని అందించారు జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్ గారు. వారికి 99 టీవీ తరఫున ప్రత్యేకమైన అభివాదాన్ని తెలియజేసుకుంటున్నాం. లెట్స్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. క్లుప్తంగా స్పందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేను హాజరైన ప్రతి సమావేశంలో నా జాతకమేమో తెలియదు, క్లుప్తంగా మాట్లాడుతూ చెప్తాను. 42 సంవత్సరాలు న్యాయాధికారిగా ఆ న్యాయవాది ఈ న్యాయవాది చెప్పింది వినడం తప్ప మాట్లాడడానికి అవకాశం చేశాను. పదవీ విరమణ చేసినాకైనా మాట్లాడతాను కాబట్టి క్లుప్తంగా మాట్లాడుతున్నాను. ఈ రోజు నాకిక్కడ ఇటువంటి మహానుభావుల పక్కన ఉంచిన అవకాశాన్ని కల్పించింది నా మీద శ్రీ తోట చంద్రశేఖర్ దంపతులకు ఉన్న ప్రేమ, ఈ పురస్కార గ్రహీతలను ఎంపిక చేసిన పెద్దలకు ఉన్నటువంటి అభిమానం తప్ప దీనికి నేను అనుకున్నా కదా నాకు తెలియదు. కానీ ఇంతటి మర్యాదను ఇంతటి గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు చంద్రశేఖర్ గారికి, శ్రీమతి చంద్రశేఖర్ గారికి, 99 టీవీకి సంబంధించిన కుటుంబం అందరికీ కూడా నా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారం. ఇక ఈనాటి ముఖ్య అతిథి గురించి నేను మాట్లాడవలసి వస్తే, నేను వారి నాన్నగారితో కలిసి పనిచేశాను. అంచేత వయస్సు రీత్యా కానీ వారి తండ్రి గారితో నాకున్న పరిచయం రీత్యా కానీ వారిని ఎప్పుడు నా చిన్న తమ్ముడుగానే భావిస్తాను. ఆయన జీవితంలో ఎంత ఎదిగినా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన కీర్తి ప్రతిష్ఠున్న నాకు మాత్రం తమ్ముడే. అంత ప్రేమగా ఉంటారు.